ప్రభాస్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ఈ ఇద్దరికి సంబంధించిన కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి అండ్ ఈ రెండు అప్డేట్స్ కూడా ఒకదానికొకటి ఇంటర్ లింక్ అయి ఉన్నాయన్నమాట. అంటే ఇది జరిగితే అది జరుగుతుంది, అది జరిగితే ఇది జరుగుతుంది, ఈ విధంగా. సో వీడియో మొత్తం చూడండి, మీ అభిమాన హీరో గురించి ఖచ్చితంగా తెలుసుకోండి, చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది. సో ఫస్ట్ మనం జూనియర్ ఎన్టీఆర్ గురించి మొదలు పెడదాం. సో ఆర్ఆర్ఆర్ తర్వాత దేవర పైన ఫుల్ ఫోకస్ పెట్టాడు జూనియర్ ఎన్టీఆర్. అంతేకాకుండా లాస్ట్ 6-7 ఇయర్స్లో జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి వచ్చిన సినిమాలు కూడా చాలా తక్కువ, అంటే తక్కువ. సో ఇప్పుడు దేవరతో కంబ్యాక్ అనేది చాలా గ్రాండ్గా ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే దేవర పార్ట్ 1, పార్ట్ 2 ఆల్రెడీ షూటింగ్ అన్నది ఫాస్ట్గా జరుగుతుంది అనమాట. అంటే పార్ట్ 2 షూటింగ్ కూడా పార్ట్ 1లోనే కలిసిపోయి జరుగుతూ ఉందన్నమాట. అంటే స్క్రీన్ పెన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది అది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే దేవర తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు. సో ప్రశాంత్ నీల్తో ఆల్రెడీ దేవర కన్నా ముందే 2 ఇయర్స్ ముందే ప్రకటించేశారు ఒక సినిమాని. అంటే ఆర్ఆర్ వచ్చిన వెంటనే ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ కలవడం, సినిమాని ప్రకటించడం జరిగిపోయింది. సో అది ఇంకా దేవర మధ్యలో రావడం వల్ల అది ఇంకా ముందు కదలలేదు. అయితే అదే టైంలో ఏం జరిగిందంటే ప్రశాంత్ నీల్ ప్రభాస్తో సినిమా తీసి సలార్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. ఫస్ట్ సలార్ ఓన్లీ పార్ట్ 1 మాత్రమే అనుకున్నారు, కానీ పార్ట్ 2 కూడా ఇప్పుడు యాడ్ అయిపోయింది. మరి పార్ట్ 1 కూడా హిట్ అయిపోయింది. మరి త్వరగా పార్ట్ 2 మీదకి వెళ్తారా, లేకుంటే ప్రశాంత్ నీల్ వెళ్ళి జూనియర్ ఎన్టీఆర్తో సినిమా తీస్తాడా? అయితే జూనియర్ ఎన్టీఆర్ లైనప్ ఏమైనా చిన్నగా ఉందంటే దేవర అయిపోయిన వెంటనే వార్ 2లో జాయిన్ అవ్వాలి. అంటే అక్కడ విలన్ రోల్ అనమాట. అండ్ ఎక్కువ కాల్ షీట్స్ కూడా ఉండే అవకాశం లేదు. సినిమా మొత్తం కనిపించాడు కాబట్టి మ్యాక్సిమం టైం ఉంటాడు, కానీ హీరోతో సమానంగా అయితే ఎక్కువసేపు ఉండే ఛాన్స్ అయితే కనిపించలేదు. కాబట్టి తక్కువ రోజుల్లోనే ఆ షూటింగ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏ విధంగా జరుగుతుంది ఎవరికి అర్థం కావట్లేదు. ప్రభాస్ ఏమో కల్కి సినిమాని లైన్లో పెట్టేశాడు. అండ్ ఆ తర్వాత రాజాసాబ్ సినిమా షూటింగ్ టకటగా జరిగిపోతుంది. ఆ తర్వాత కూడా సినిమాలు అయినప్పుడు రెడీగా ఉన్నాయి, డైరెక్టర్స్ వచ్చి షూట్ చేయడమే అనమాట. ప్రభాస్ ఒప్పుకుంటే వాళ్ళు షూట్ చేసేస్తారు. బట్ ప్రశాంత్ నీల్ ఇక్కడ మధ్యలో లాక్ అయిపోయాడు. సలార్ 2 ఇవ్వాలా, లేకుంటే జూనియర్ ఎన్టీఆర్తో సినిమా అనుకున్న సినిమా తీయాలా అని చెప్పి. సో ప్రజెంట్ వస్తున్న ఒక న్యూస్ ప్రకారం ఏంటంటే ఫిల్మ్ సర్కిల్స్లో దేవర అయిపోయిన వెంటనే ప్రశాంత్ నీల్ వెళ్ళి జూనియర్ ఎన్టీఆర్తో సినిమా చేస్తాడట. సో అంటే ఎలాగో ఇప్పుడు ప్రభాస్ సినిమాలు చేస్తున్నారు, 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్. సో సలార్ 2 షూటింగ్ అనేది జరగడం కొంచెం ఇంపాసిబులే వెంటనే. కాబట్టి ఆ గ్యాప్లో వెళ్ళి జూనియర్ ఎన్టీఆర్తో సినిమా తీసేసి రావాలని ప్రశాంత్ నీల్ అనుకుంటున్నాడు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ అది అయిపోయిన వెంటనే KGF 3 మీద దృష్టి పెడతాడా, సలార్ 2 మీద దృష్టి పెడతాడా? సో ఇది మళ్ళీ క్వశ్చన్ మార్క్. సో ప్రశాంత్ నీల్ లైనప్ హీరోస్తో అందరితో లింక్ అయిపోయి ఉండడం వల్ల ఫ్యాన్స్ అందరూ ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఈ విధంగా చూసుకుంటే మాత్రం KGF 3 అయిపోయాక సలార్ 2 అన్న రావాలి, లేకుంటే సలార్ 2 అయ్యాకన్నా KGF 3 రావాలి. బట్ ప్రభాస్తో సలార్ 2 తీసే ముందే జూనియర్ ఎన్టీఆర్తో ప్రశాంత్ నీల్ ఒక సినిమా అయితే తీయబోతున్నాడు. ఇది ఒక అప్డేట్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే కల్కి సినిమాలో ఎంతమంది యాక్ట్ చేస్తున్నారో మనందరికీ తెలుసు. స్టార్ హీరోస్ చాలా మంది ఉన్నారు, సీనియర్ హీరోస్ చాలా మంది ఉన్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఒక పాత్ర చేయబోతున్నాడని చెప్పి ఎప్పటి నుంచో ఒక వార్త వస్తుంది, వైరల్ అవుతూ ఉంది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక న్యూస్ హల్చల్ చేస్తుంది. అంటే అది ఎవరో చెప్పినట్టు కాదు, ఎవరో అనామా కూడా చెప్తారు, పట్టించుకోరు. ఈ సినిమాకి వర్క్ చేస్తున్న ఒక ఫ్రీలాన్స్ రైటర్ కేశవ్ చంద్ర అన్న ఒక అకౌంట్ అనమాట ఇన్స్టాగ్రామ్లో, అతను ఫ్యాన్స్తో ముచ్చటిస్తూ కొన్ని విషయాలు వెల్లడించాడు. సో జూనియర్ ఎన్టీఆర్ రోల్ ఈ సినిమాలో ఉందని అడిగితే అది మీరు సినిమాలో చూడాలని చెప్పాడు. అండ్ అంతేకాకుండా ఈ సినిమా మన రామాయణం, మహాభారతం వీటన్నిటిని బేస్ చేసుకొని చేస్తున్న సినిమా. ఇక్కడ ప్రభాస్ కల్కి లాగా అంటే విష్ణు అవతారం లాగా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి విషయాలు చాలా డిస్కస్ చేశాడు. అయితే ఫ్యాన్స్ అందరూ ఎక్సైటెడ్గా ఉన్నారు ఇవన్నీ చూశాక. కానీ కొంతమంది ఏమంటున్నారు అంటే అది ఫేక్ అకౌంట్ అని చెప్తున్నారు. సో ఎందుకంటే ఒక ఫ్రీలాన్స్ రైటర్కి అలా మాట్లాడే హక్కు అన్నది ఏ డైరెక్టర్ ఇవ్వడు. ఖచ్చితంగా డైరెక్టర్ చెప్పినట్టు బయటికి వెళ్ళాక ఏం మాట్లాడదు, ఇలాంటివన్నీ అగ్రిమెంట్లో ఉంటాయి. సో మరి అతను చెప్పిన నిజాల అబద్ధాలు తెలియదు, కానీ చెప్పిన విషయాలు అయితే ఏదో నెగిటివ్గా చెప్పలేదు, చాలా పాజిటివ్గానే చెప్పాడు. సినిమా గురించి కానీ గొప్పగా చెప్పాడు. అని అలాగే సో చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారని చెప్పాడు. మరి ఇది జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో ఉండడం అనేది నిజమవుతుందో తెలియదు. బట్ ఇంకొక విషయం ఏంటి అంటే ఫిలిం సర్కిల్స్లో ఉన్న వార్త ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ఒక క్యామియో చిన్న రోల్ అనమాట, ఏదో ఒక 2-3 మినిట్స్ రోల్ మాత్రమే చేయబోతున్నాడని చెప్పి వార్తలు వస్తుంది. ఎందుకంటే మీకు అర్థం కాదు ఏంటంటే ఇక్కడ ఎంతసేపు ఉన్నా ఇది మహాభారతం చుట్టూనే తిరుగుతుంది ప్రభాస్ కల్కి సినిమా అన్నది. అంటే అవతారాలు. సో ప్రతి ఒక్క అవతారం చూపించినప్పుడు ఖచ్చితంగా పరశురామన్ అవతారం కూడా చూపించాల్సి వస్తుంది. సో ఆ పరశురామన్ అవతారం కోసం జూనియర్ ఎన్టీఆర్ని యూజ్ చేస్తున్నారని తెలుస్తుంది. సో ఆ విధంగా చూసినప్పుడు ఆ అవతారాల ప్లేస్లో ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ని చూపిస్తే చూపించవచ్చు. సో మరి ఈ అప్డేట్స్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.